తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలుగు భాషకు గమ్మత్తు ఉంది. తెలుగు భాషలో అన్న మాట అత్యంత పవిత్రమైన మాట. నాతో ఒకప్పుడు ఒక పోలీస్ అధికారి విజయవాడ నుంచి గుంటూరు కారులో ప్రయాణిస్తూ ఆయన నాతో మాట అన్నారు. ఆ మాట నాకు ఎప్పటికీ అలా జ్ఞాపకం ఉండిపోయింది. పూర్వకాలంలో పక్కింట్లో ఉన్నటువంటి ఆవిడ్ని చెల్లాయి అని పిలిచేవారండి. ఆ చెల్లాయి బావగారు అని పిలిస్తే చటుక్కున దోషం నేరం చేయబుద్ధి వేయదు. ఒకవేళ అవతల వారు ఏదైనా పొరపాటు చేసినా చెల్లాయిని పిలిచాం, ఫోన్లే అన్నగారిని క్షమించేద్దాం అనిపిస్తుంది. ఆ పిలుపులు పోయి పేర్లు పెట్టి పిలుచుకోవడం వచ్చిన తరువాత నేరాల సంఖ్య పెరిగిందండి. అన్నయ్య గారు చెల్లాయి అని పిలుచుకున్న రోజుల్లో ఇన్ని నేరాలు లేవు. ఆ సంస్కృతి పోవడం నేరాల సంఖ్య పెరగడానికి కూడా కారణం. అది మళ్ళీ రావాలండి. ఛాందసం అన్న మాట అడ్డుపెట్టి సంస్కృతిని చంపేసి నేరాలు పెంచేస్తున్నారు అన్నాడు ఆయన. ఆవేదన నాకు అర్థమైంది నిజంగా. అన్నయ్య 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 అని చెల్లెలు పిలుస్తుంటే చెల్లాయ్ చెల్లాయ్ అని అన్నయ్య అన్నప్పుడు ఆ ఇద్దరి మధ్య ఉండేటటువంటి అనుబంధం, ఆ ప్రేమ, ఆ మాధుర్యం పరమాద్భుతం. అందుకే ఆ అనుబంధాన్ని గుర్తు చేశాడు. అందున భాగవతాన్ని ఆంధ్రీకరించినప్పుడు పోతన గారు ఈ మానవీయ అనుబంధములకు పట్టాభిషేకం చేస్తూ మాట్లాడారు. ఆదరోక్తి ప్రయోగం చేస్తూ అమ్మ అన్న మాట ఎక్కడొచ్చినా, అన్న అన్న మాట ఎక్కడొచ్చినా ఆయన అంత అద్భుత ప్రయోగాలు చేశారు. అందుకే వసుదేవుడు కంసుడితో మాట్లాడుతూ అన్నాడు, అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో మనన చేయుటో మధుర బంజుల భాషలను ఆధరించుటో చేయక మిన్నుల మ్రోతలి నిజము మీలిది చంపకుమన్న మాని రావన్న సహింపుమన్న తగదన్న వధింపుమన్న వీడెదన్. ఆయనకి అన్నగాడుగా బావగారు, కానీ ఆ అన్న 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 అని 1-4 మాటలు అనడంలో నువ్వు ఆమెకు అన్న ఆ మాట వెనక ఉన్నటువంటి సౌహార్ద్రతని అర్థం చేసుకో. చెల్లెలి కష్టం తీర్చినవాడు అన్న కానీ చెల్లెల్ని కష్టపెట్టిన వాడు అన్న ఎలా అవుతాడు? అసలు ఆ మాటకి కళంకం అది. నువ్వు అలా ప్రవర్తించకూడదు. కాబట్టి అన్నవు నీవు చెల్లెలికి జ్ఞాపకం చేశాడు, అనుబంధాన్ని గుర్తు చేశాడు. ఆవేశంలో మర్చిపోయావా? అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో, ఇంటికి అక్క చెల్లెలు వచ్చింది అంటే ఆమె మనసు గాయపరచకుండా నువ్వు ఏమిచ్చావన్నది చూడదు ఆడపిల్ల. ఒక 100 రూపాయలు నేత చీర పెట్టిన ఆమె తన అత్తవారింటి నుంచి 10,000 రూపాయల చీర కట్టుకుని వచ్చిన మా అన్నయ్య పెట్టాడు, మా నాన్నగారు పెట్టారు అని ఎంతో సంతోషంతో తను కట్టుకున్న చీర విప్పేసి తండ్రి గారు కానీ అన్నగారు కానీ పెట్టిన చీర కట్టుకుని వెళ్ళిపోతుంది. పుట్టింట్లో పెట్టిన చీర కట్టుకుని పుట్టింటి వాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళిపోతుంది ఆ పిల్ల. అటువంటి ప్రేమ లోకంలో ఇంకెక్కడా ఉండదు. అన్న పెళ్ళవుతోంది అంటే సందడంతా చెల్లెళ్ళే. ఆ పెళ్లి కొడుకు వెనక కూర్చుని ఎంత మురిసిపోతుందో. నేను ఒక్క మాట అంటే అదేదో కృతకంగా సభలో రంజిల్ల చేయడానికి నేను అంటున్నానని అనుకోవద్దు. అది నా గుండె లోతుల్లోంచి వస్తున్న మాట. ఆడపిల్ల లేని ఇల్లు పరిపూర్ణమైన ఇల్లులా నాకు అనిపించదు. అది వ్యక్తిగతంగా ఒకవేళ నా దోషమేమో నాకు తెలియదు. అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో, ఓ చిన్న బహుమానం ఏదైనా ఇస్తే మా అన్నయ్య ఇచ్చాడు మా అన్నయ్య ఇచ్చాడు అని ఎంత పొంగిపోతారో. ఏదో పుస్తకం వెళ్ళిపోతుంటే అప్పుడప్పుడు ఈ పుస్తకం చదువుతుండమ్మా అంటే 10 మందికి వెళ్ళి మా అన్నయ్య చాగంటి కోటేశ్వరరావు మా అన్నయ్య ఈ పుస్తకం ఇచ్చాడు నన్ను చదవమన్నాడు అని ఎవరైనా వస్తున్నారు అనేటప్పటికీ కనపడేటట్టుగా ఎదురుగుండా బల్ల మీద పెట్టి ఎవరిచ్చారు అంటే మా అన్నయ్య చాగంటి కోటేశ్వరరావు భావన తేదీన బహూకరించినాడు అని ఆ అట్ట మీద రాసి. ఎందుకు అదంతా అంటే ఆ అన్నయ్యకి నేను చెల్లెల్ని, వాడు పనికొచ్చినవాడా పనికి మాలినవాడా వదిలేయండి, ఏదో ఉదాహరణ చెప్పాలి కాబట్టి నా మీద పెట్టుకున్నాను, కానీ నేను ఏదో గొప్పవాడిని కాదు నా ఉద్దేశం. పోనీ అలాంటి చోట పెట్టుకునైనా మురిసిపోదామని పెట్టుకున్నాను, నాకు చెల్లెలు ఉంది కాబట్టి. కాబట్టి అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో మన్నన చేయుటో. చెల్లెలి మనసు గాయపడకుండా ప్రవర్తిస్తారు.
మాట్లాడుకోవడానికి ఒక్క కడుపున పుట్టిన వాళ్ళకి మాటలు ఉండవండి. చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు పాటలు, రే అన్నయానికి దోసకాయ పప్పు అంటే ఇష్టం రా, నీకోసం దోసకాయ తీసుకొచ్చాను రా నిన్న వెళ్ళి అని మాట్లాడుకోవడానికి, నవ్వుకోవడానికి, చిన్నప్పుడు మీ మామ ఏం చేస్తుండేవాడో తెలుసా అని తన బిడ్డల్ని పిలిచి చెప్పడానికి కబుర్లే ఉండవా? మన్నన చేయుటో గౌరవించడం, మంచిగా మాట్లాడటమే గౌరవం. ప్రేమగా ఒకటికి రెండు మాటలు, ఏమ్మా తిన్నావా, ఏమ్మా ఉన్నావా, ఏమిటి ఇవాళ నీ కార్యక్రమం అని అడగడమే చాలు నోరు విప్పి. ఒక రకంగా పోతన గారు కుటుంబాలకి బోధ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఈ పద్యాలు బాగా చదువుకుంటే ప్రతి ఇంట్లో జేబులోంచి ఏదో తీసి అస్తమానం అలా చూసుకుంటూ చెవుల్లో ఏవో పెట్టుకుని దాంట్లో మాట్లాడడం మానేసి పక్కనున్న వాళ్ళతో మాట్లాడడం అలవాటు అవుతుంది అనిపిస్తుంది. కాబట్టి మాడలు చీరలిచ్చుటో, మన్నన చేయుటో, మధుర మంజుల భాషలను ఆదరించుటో, ఇవన్నీ చేయడం మానేసి మిన్నుల మోతలే నిజము మేలని చంపకుమన్నా ఎక్కడో ఆకాశంలో ఏదో వినపడిందా? అది ఎవరన్నారో, ఏ మబ్బు చాటున్నాడో, నీకు మీ చెల్లెలికి ఏ కలహం పెట్టడానికి అన్నాడో అన్నవాడు కనపట్టలేదా? శరీరం లేకుండా ఎవడో ఏదో అన్నాడా? అది ఎవడన్నాడో తెలియదు కానీ ఆ అన్నది మాత్రం నిజమని నమ్ముతున్నావా? ఇన్నాళ్ళ మీ అనుబంధం మర్చిపోయావా? ఒక రకంగా కాల్చి వాత పెట్టాడు. మిన్నుల మోతలే నిజము మేలని చంపకుమన్న, మాని రావన్న, వధింపకుమన్న, తగదన్న, సహింపుమన్న వేడెదన్. పోతన గారికి అవకాశం చిక్కాలి కానీ అమ్మ అన్న మాట వచ్చిందో, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి ఉచ్చినయమ్మ తన్నులు నమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధినిచ్యుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్ అంటారు. హరే కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ. భగవంతుని యొక్క కరుణ మనకు కలగాలంటే మనం లీనమై వినాలి, లీనమై ప్రార్థించాలి. అందులో చాగంటి లాంటి గొప్ప అద్భుతమైనటువంటి ప్రవచనకర్త చెప్తే వినగలిగే భాగ్యం మనందరి అదృష్టం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.